వెల్కమ్ టు లాల్ అన్నర్. ఈరోజు మనం ఇంట్రెస్టింగ్ విషయం తెలుసుకుందాం. ఒక వ్యక్తి మరణించిన తర్వాత ఆయన ఆస్తులు ఎలా పంచబడతాయి వారసుల మధ్య, వీలునామా లేకుండా మరణిస్తే అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. హిందూ సెక్షన్ యాక్ట్ 1956 ప్రకారం భారతదేశంలో హిందువులు, బౌద్ధులు, జైనులు మరియు సిక్కుల ఆస్తి వారసత్వాన్ని ఈ యాక్ట్ అనేది నియంత్రిస్తుంది. ఈ యాక్ట్ ప్రకారం 3 క్లాసులుగా విభజించారు. క్లాస్ 1 వారసులు వచ్చేసి ఇందులో మరణించిన వ్యక్తి యొక్క స్పౌస్, భార్య, భర్త, పిల్లలు, కుమారుడు, కుమార్తె మరియు తల్లి ఉన్నారు. ఈ వారసులు మొదటి ప్రాధాన్యత కలిగి ఉంటారు మరియు ఆస్తిని సమానంగా పంచుకుంటారు. క్లాస్ 2 వారసులు క్లాస్ 1 వారసులు లేనప్పుడు క్లాస్ 2 వారసులు ఆస్తిని పొందుతారు. ఇందులో తండ్రి, సహోదరులు, సోదరీమణులు మరియు ఇతర విస్తృత కుటుంబ సభ్యులు ఉంటారు. ఆగ్నేట్స్ మరియు కాగ్నేట్స్ క్లాస్ 1 మరియు క్లాస్ 2 వారసులు లేనప్పుడు ఆస్తి ఆగ్నేట్స్ అంటే పురుష వంశం ద్వారా సంబంధం ఉన్నవారు, కాగ్నేట్స్ అంటే స్త్రీ వంశం ద్వారా సంబంధం ఉన్నవారు మధ్య పంచబడుతుంది. కుమార్తె యొక్క హక్కులు 2005 హిందూ సక్సెషన్ యాక్ట్లో సవరణ చేయబడింది. ఈ సవరణ ప్రకారం కుమార్తె కూడా కుమారుడితో సమానమైన హక్కులు ఇవ్వబడ్డాయి. అంటే కుమార్తె కూడా పిత్రార్జిత ఆస్తిలో సమాన భాగాన్ని పొందుతుంది. ఇది లింగ సమానత్వాన్ని ప్రోత్సహించే ఒక ముఖ్యమైన మార్పు. సక్సెషన్ సర్టిఫికేట్ యొక్క అవసరం కూడా తెలుసుకుందాం. వకాలత్ లేని సందర్భంలో వారసులు సివిల్ కోర్టు నుండి సక్సెషన్ సర్టిఫికేట్ పొందాలి. ఈ సర్టిఫికేట్ ద్వారా వారసులు మరణించిన వ్యక్తి యొక్క ఆస్తులు, బ్యాంక్ ఖాతాలు, పెట్టుబడులు మొదలైనవి క్లెయిమ్ చేయవచ్చు. ఈ ప్రక్రియ సమయం తీసుకుంటుంది. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.